हमारी मम्मा जो थी हमको एक पाठ पढ़ाया। मैंने बहुत మా అమ్మ कठिन మాకు ఒక పాఠం చదివించారు. ఓం శాంతి. मानो कोई ने किसको थोड़ा बहुत तेज बोल दिया, किसकी नेचर होती है थोड़ा तेज बोलने का, किसकी होती है नॉर्मल बोलने का, तो थोड़ा क्रोध समझो आ गया। ఎవరికైనా కోపం వచ్చిందనుకోండి, మా అమ్మ మాకు తెలియజేసే వాళ్ళు ఎలా ఉండాలనేది. మరి మా అమ్మ కోపం వచ్చిన వాళ్ళు, ఆ కోపానికి బలైన వాళ్ళు ఇద్దరు మా అమ్మ దగ్గరకు వెళ్ళేవాళ్ళు. మరి కోపడిన వాళ్ళకు మా అమ్మ చెప్పేవాళ్ళు, చూడండి మన శివ్ బాబా ప్రేమ సాగరుడు, మరి ప్రేమ సాగరుడి పిల్లలు మరి క్రోధం రావటం మీకు మంచిగా అనిపిస్తుందా అని అడిగేవాళ్ళు. మా అమ్మ ఎప్పుడు తప్పు పట్టుకునే వాళ్ళు కాదు, మీరు తప్పు చేశారని గట్టిగా మాట్లాడేవాళ్ళు కాదు. మా అమ్మ ఎక్కువ పొగిడేవాళ్ళు, మహిమ చేసేవాళ్ళు. పిల్లలు మీరు చాలా మంచి పురుషార్థులు, మీలో ఈ గుణాలు ఉన్నాయి. మా అమ్మకు తెలుసు మీరు ఏంటి, మీరు ఎలా ఉన్నారు. మరి ఇలాంటి మంచి ఉన్నతమైన గుణాలు ఉంటూ బాబా యొక్క మంచి జ్ఞానం తెలిసి కూడా ఎవరైనా చిన్న తప్పు చేస్తే అంత పెద్ద విషయం ఏముంది, మీరు ఏంటి, ఎప్పుడు మరి ఎప్పుడు గట్టిగా చెప్పి తప్పు చేసావని గట్టిగా చెప్పేవాళ్ళు కాదు. మరి ఎవరైతే కోపానికి బలయ్యారో వాళ్ళు కూడా మా అమ్మ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ముందు మా అమ్మ వాళ్ళను చెక్ చేసేవాళ్ళు. వాళ్ళు కోపడ్డారు, అది మంచిది కాదు, సరే కోపడకుండా ఉండాల్సింది మీ మీద, ఎందుకంటే బాబా ప్రేమ సాగరులు, కోపం రాకూడదు. కానీ నువ్వు కూడా నా దగ్గరకు వచ్చావు, నీకు కూడా ఫీల్ అయ్యావు, వీళ్ళు తప్పు చేశారు, వీళ్ళు అది చేశారు, వీళ్ళు ఇది చేశారు అని నువ్వు నాకు చెప్తున్నావు, రిపోర్ట్ ఇస్తున్నావు, అందులో నీలో ఉన్న ఫీలింగ్ ఆధారంగా ఇస్తున్నావు వాళ్ళు అంటారు. మరి వచ్చిన వాళ్ళు మా అమ్మ వాళ్ళు అంత మాట్లాడినప్పుడు కొంచెమైనా ఫీలింగ్ వస్తుంది కదా అంటారు. మా అమ్మ చెప్పేవాళ్ళు, వాళ్ళ కోపం రాకూడదు సరే, కానీ మీలో ఫీలింగ్ వచ్చింది చూడు, నా మీద కోపడ్డారు నా మీద అని, అది సరైనదా, నా దగ్గరకు వచ్చావు, ఎందుకంటే ఫీలింగ్ ఏదైతే ఉందో అది మనసును పాడు చేస్తుంది. మనలో మా క్లాస్ జరుగుతూ ఉండేది, ఏదైతే మనుషులకు ఫీలింగ్ వస్తుందో హృదయంలో, ఆ ఫీలింగ్ ఫ్లూ లాంటి వ్యాధి అవుతుంది. మరి ఫీలింగ్ నాలో ఉంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు, వీళ్ళు కోపం చేస్తారు, వీళ్ళు మోసం చేస్తారు, వీళ్ళు ఎందుకు చేశారు, ఇలా చేశారు, అలా చేశారు అని. ఎలా అయితే ఫ్లూ వచ్చినప్పుడు ఏమవుతుంది, అన్నం రుచి ఉండదు, నిద్ర వస్తుందా, పరిశాన్ అవుతూ ఉంటాము. అలానే ఏ విషయంలోనైనా ఫీలింగ్ వస్తే, ఫీలింగ్ ఒక ఫ్లూ లాంటిది, ఫ్లూ సమానం, ఫ్లూ రోగం సమానం. మరి మా అమ్మ చెప్పేవాళ్ళు, ఎవరైనా ఉన్నారనుకోండి, ఎవరైనా కట్టేసి ఉన్నారనుకోండి, రెండో వాళ్ళు వాళ్ళు కూడా కట్టేసి ఉన్నారనుకోండి, కట్టేసిన వాళ్ళు ఇంకొకళ్ళ వేరే వాళ్ళని విడిపించగలరా? ఇద్దరు కట్టేసి ఉన్నప్పుడు మరి ఫీలింగ్ కూడా అంతే, వాళ్ళలో కోపం వచ్చింది, నీలో ఫీలింగ్ వచ్చింది, ఇద్దరు కట్టేసి పడి ఉన్నారు ఆ ఫీలింగ్స్ కి అని మా అమ్మ చెప్పేవాళ్ళు. థ్యాంక్ యూ. ఓం శాంతి.
Om Shanti. Welcome to Avyakti Parivar. Today's step 30. ఓం This శాంతి అవ్యక్తి పరివారానికి స్వాగతం. ఈరోజు 30వ అడుగు ఆ, creating a culture అమర కథ of మధువనం Now we will listen to Moini Didi. ప్రేమ సంస్కృతి మధువనం. ఇప్పుడు మనం మోహిని దీది నుండి విందాము. Om Shanti. ఓం శాంతి. Everyone happy, okay, lovely. అందరూ బాగున్నారా? Parivar. ప్రేమ అవ్యక్తి పరివారం అందరూ సంతోషంగా ఉన్నారా? Yeah, we almost finished the journey మనం ఈ ప్రయాణాన్ని చివరికి వచ్చాము. to reclaim self-sovereignty. మనం ఇప్పుడు స్వరాజ్యాధికారాన్ని పొందాలి. I think that for all of us, మనందరికీ it was really, really very ఇది interesting revision. చాలా Those మంచి who have రివిజన్. finished course and కొత్త they వాళ్ళు started Murli, ఎవరైతే కోర్సు కంప్లీట్ చేసి joining us. మురళి మొదలు పెట్టారో చాలా మంది They must జాయిన్ have అవుతున్నారు కదా. how వాళ్ళందరికీ every అనుభవం aspect అవుతూ of ఉండుంటుంది. knowledge was very, very ఎలా clear. ఆ జ్ఞానం యొక్క ప్రతి And కోణం if ఎంత we got one full క్లియర్ day గా ఉందో అని practice doing మనకు traffic control, రోజంతా లభిస్తుంది. ప్రాక్టీస్ Amrit చేయటానికి, Vela and ట్రాఫిక్ Scroll, కంట్రోల్ కి, Chart అమృత writing. వేళకి, మరి సాయంత్రం And those who చార్ట్ just రాయటానికి, began reading మరి Murli, ఎవరైతే మొదలు పెట్టారో a మురళి lot of చదవటం, clarification was వాళ్ళకు there. కూడా ఎంతో వివరణ Those ఉంది. like me, there are many ఆత్మలు 40 years, చాలా మంది 50 40 years, ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 years. I'm 65 years. 60 ఏళ్ళు, నాకు 65 ఏళ్ళు This ఈ journey. జ్ఞానంలో, ఈ ప్రయాణంలో So నేను కూడా, very good to look నాకు at కూడా చాలా బాగుంది మళ్ళీ తిరిగి చూసుకోవటం స్వయాన్ని, where I am at నేను ఎక్కడున్నాను, as far as becoming victorious. విజయిగా అయ్యే ఈ ప్రయాణంలో ఎక్కడున్నానని చూసుకోవటం, స్వరాజ్యాధికారిగా అవ్వటంలో మనస్సు, ఆలోచనలు, నేను రచించేవి, ఉన్నతమైన ఆలోచనలు, విజయవంతమైన ఆలోచనలు, ఇవన్నీ చాలా చాలా క్లియర్గా క్లియర్ అయ్యాయి, తెలిసిపోయాయి. నేను ఎలా స్వరాజ్యాధికారిగా ఉండాలి, నా ఆలోచనలను ఎలా ఆధీనంలో ఉంచుకోవాలి, మరి చూసుకొని గమనించి తెలుసుకోవాలి. 80%, 90%, ఇంకా ఎంతవరకు అయ్యాను అని. అదే బాబా చెప్పేది. ఒక్కోసారి మీరు ఎవరు చూడలేదు కాలేజ్ కానీ స్కూల్ కానీ కొంతమంది అని, ఇక్కడ అలా అన్ని వయసులో అన్ని 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 వయసుల్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. అలాంటి స్కూల్ కాలేజ్ ఇంకెక్కడా ఉండదు. చిన్న పిల్లల నుంచి 80-90 ఏళ్ల వరకు ఉన్న వాళ్ళందరూ విద్యార్థులు ఒకే చోట. మరి అన్ని రకాల వయసులో ఉన్న ఆత్మలందరూ ఇక్కడ కలిసి చదువుకుంటున్నారు. మన పరీక్ష కూడా కలిసే ఉంటుంది, ఒకళ్ళకి ఒక్కోసారి ఉండదు. మరి మేము ఎలా పరీక్ష తీసుకుంటాము, మాకు అంత లోతైన జ్ఞానం లేదు, మేము లేటుగా వచ్చాము, మాకు అంత తెలియదు అంటే మరి అది సాధ్యమేనా? కానీ మీరందరూ ఈ ప్రయాణంలో కలిసిన తర్వాత అందరితో మరి శివబాబానే సహాయం చేయాలి. ఈ
విధమైన ప్రోగ్రామ్స్, అవసరమైన ఎక్స్ట్రా పాలన అదంతా పొందుతారు, ఎందుకంటే లేటుగా వచ్చారు కాబట్టి. మరి మనందరం ఈ ప్రయాణంలో కలిసే ప్రయాణిస్తున్నాం. లౌకికంలో చూస్తే కూడా మనం ఇక్కడ తీర్థయాత్రకు వెళుతున్నప్పుడు మరి అమరనాథ్కే వెళ్తున్నాం అనుకోండి. అమరనాథ్ యాత్రకి మీరు ఈ అమర కథ విన్నారు కదా. అమర కథ అమర కథ ఎక్కడ చెప్పారు? మరి ఉన్నతమైన పర్వత శిఖరాల మీద చెప్పారు, మంచు కొండల మీద. మరి 100,000 మంది అందరు కలిసి అమరనాథ్కు వెళ్తారు. మరి ఆ దారిలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి, ఎందుకంటే అది 16,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. 18,000 అడుగుల ఎత్తులో ఉన్న పర్వతం అది. మరి మనం వెళ్తూ శరీరం అలసిపోతుంది. మరి తోడుగా ఉన్న గైడ్స్ మరి అది తీసుకువెళ్ళి మంచు నీళ్ళల్లో స్నానం చేస్తారు. మరి అవసరమైన ఆహారాన్ని మోసుకెళ్తూ ఉంటారు. ఎంత కష్టమైన సమయానికి అక్కడికి చేరుకుంటారు. మరి అక్కడ అమరనాథ శివలింగం యొక్క దర్శనాన్ని చేసుకుంటారు. అది స్నోతో తయారయ్యింది, చాలా పెద్దది. మరి ఆ శివలింగం వంక చూస్తారు, చేయాల్సిన ఆచారాలన్నీ చేస్తారు, పూజలు చేస్తారు. నేనేం చెప్తున్నానంటే ఆ ప్రయాణంలో వెళ్ళగలిగిన వాళ్ళందరూ వెళ్తారు. కొంతమంది వెళ్ళలేరు, వాళ్ళకు ఆరోగ్యపరమైన పరిస్థితుల్లో లేకపోతే ఇబ్బందుల వల్ల కొంతమంది తిరిగి వస్తారు. కానీ ఎక్కువ మంది అయితే ఒకళ్ళకొకళ్ళు చేతులు పట్టుకొని ధైర్యంగా ఇంకా ఎక్కువ దూరం లేదు, ఎంత దూరం లేదు అనుకుంటూ వాళ్ళు వెళ్తారు, వెళ్ళగలుగుతారు కూడా, చేరతారు కూడా. మరి కొత్త వాళ్ళు, పాత వాళ్ళు అందరూ సంతోషంగా ఉండాలి. కొత్త వాళ్ళు కూడా సంతోషపడాలి, ఎందుకంటే అందరం కలిసే వెళ్తున్నాం కదా. అందరూ ఉన్నారు, కలిసే ఉన్నారు. మరి అక్కడే బ్రహ్మబాబా ఎన్నో ఉదాహరణలు, కథలు మనకు చెప్పారు. ఎలాంటి తుఫానులు వస్తాయి, మరి మర్యాదలు ఎందుకు అనుసరించాల్సిన అవసరం ఏముంది, సేవ చేయాల్సిన అవసరం ఏంటి అని బాబా తన యొక్క అనుభవాల నుండి మనతో పంచుకున్నారు. మరి మన పూర్వజ ఆత్మల్లో కూడా మనతో లేకపోయినా మనతో ఈ ప్రయాణంలో మాత్రం ఉన్నారు. భౌతికంగా లేకపోయినా వాళ్ళు ఈ ప్రయాణం పూర్తి చేసిన వాళ్ళు మన కోసం ఎదురు చూస్తున్నారు, ఎందుకంటే అక్కడ నుండి మనం తిరిగి ఇంటికి కలిసే వెళ్ళాలి. ఇప్పుడు ఆ భావన మనలో ఉంది, ఫీలింగ్. శివబాబా, బ్రహ్మ బాబా, సిస్టర్స్, బ్రదర్స్, యోగులందరూ 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, కొత్త వాళ్ళు. మరి ఈ యొక్క అందరి ఎనర్జీ అందరి బలం ఉంది, మనందరం కలిసి ప్రయాణించటంలోనే ఉంది. మనం తప్పకుండా విజయాన్ని సాధిస్తాం. నేను ఎప్పుడు గుర్తుంచుకుంటాను, ఈ మధ్య బాబా చెప్పారు, ఎవరికైతే నమ్మకం ఉంటుందో వాళ్ళు విజయాన్ని సాధిస్తారు. అది ప్రీతి బుద్ధి వల్ల సాధ్యపడుతుంది. ఈ ప్రీతి బుద్ధి విజయానికి చేరువుగా చేస్తుంది. లవింగ్ ఇంటలెక్ట్ అంటే ఏదైనా విపరీత పరిస్థితులు ఉన్నప్పుడు, లేకపోతే సమస్యలు వచ్చినప్పుడు, లేకపోతే ఎవరైనా గట్టిగా మాట్లాడుతున్నా, ఇవన్నీ మీరు వినొద్దు, కానీ మీ మనసులో ప్రీతి బుద్ధిని మాత్రం కొనసాగిస్తూ ఉండండి. పరిస్థితిలోనైనా, విపరీత పరిస్థితిలోనైనా నేను నా బుద్ధిని ప్రీతి బుద్ధిగానే ఉంచుకుంటాను, అదే విజయానికి చిహ్నం. లేకపోతే సూక్ష్మంగా మనం డౌట్ పడుతుంటే, అనుమాన పడుతుంటే, ఇది అవసరమా, ఇంత క్రమశిక్షణ అవసరమా, ఇంత డిసిప్లిన్, ఇవన్నీ అనుసరించాలా, ఈ మర్యాదలన్నీ, ఇది చేయొచ్చు, ఇది వదిలేయచ్చులే, ఇది వదిలేయచ్చాలే, మరి ఈ మురళి
నాకు తెలుసులే, అదే మురళిలే, చిన్నగా సూక్ష్మంగా ఇలాంటి ఆలోచనలు వస్తే మరి ప్రీతి బుద్ధిలో ఎక్కడో ప్రీతి తగ్గిపోయింది, ప్రేమ తగ్గిపోయింది అని అర్థం. మరి నేను గనక ఆ యొక్క ప్రీతి బుద్ధిని అలానే అనుసరించగలిగితే, అలానే మెయింటైన్ చేయగలిగితే తప్పకుండా గెలుస్తాము. అక్కడ విజయం ఉంది. మరి వినాశనం జరిగేటప్పుడు ఆ ప్రీతి బుద్ధి చాలా చాలా అవసరం, ముఖ్యం. మనందరం మరి ఈ వినాశ కాలంలో కోసం మనం అన్ని ప్రయత్నాలు చేసుకుంటున్నాం. ఈ రోజుల్లో చాలా మంది బాబా పిల్లలు మరి వాళ్ళ సంరక్షణ కోసం మరి ఈ సంరక్షణ ఏముంది. ఈ రోజు కూడా నాకు వార్తలు వచ్చాయి, న్యూస్ వచ్చింది. ఇద్దరు మెయిన్ టీచర్స్ శరీరాన్ని వదిలారు. బ్రదర్స్, సిస్టర్స్ శరీరాలను వదులుతూ ఉన్నారు. మరి మనకు తెలుసు, మరి ఈ వినాశ కాలంలో మరి ఇవన్నీ చూస్తూ ఉంటే బాబా మనకు గ్యారంటీ ఇచ్చారు కదా, పిల్లలు ఏమీ జరగదు అని. ఎందుకు మరి ఇలా జరుగుతుంది? ఎందుకు ఈ బ్రదర్ చనిపోయారు? ఈ సిస్టర్ ఎందుకు శరీరాన్ని వదిలారు? ఇలాంటి అనుమానాలు వస్తూ ఉంటాయి కదా. మరి అప్పుడు నా ఉత్సాహం గాని, నా నా యొక్క ప్రీతి గాని, ప్రేమ గాని తగ్గొచ్చు. మరి ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు అయినా రావచ్చు. మనం విజయులుగా ఉంటాము. ఏమీ జరగదు బాబా పిల్లలకు అనుకుంటూ ఉంటాము. కానీ అవును, కొన్నిసార్లు ఒక్కోసారి అనుమానాలు కూడా వస్తూ ఉంటాయి. ఇది జరుగుతుంది, అది జరుగుతుందని. మరి ఏం చేయాలి మనం? మన ప్రీతి బుద్ధిని కంటిన్యూ చేయాలి, సంరక్షించుకోవాలి. అక్కడే మనకు విజయం లభిస్తుంది. అక్కడే స్వరాజ్యాధికారం అనేది ఉంటుంది. మరి స్వరాజ్యాధికారానికి, విజయానికి కనెక్షన్ ఉంది. విజయం నాదే అనుకున్నప్పుడు మనం ముందుకు వెళ్తూనే ఉంటాము. స్వరాజ్యాధికారులుగా బాబా కూడా మనకు సహాయం చేస్తారు. అందుకే ఇండియాలో ఒక నానుడు ఉంది, మనసును గెలిచిన వాళ్ళు ఈ ప్రపంచాన్ని గెలుస్తారు, జగత్తుని గెలుస్తారు అని. మరి మన మనసు మీద మన విజయాన్ని సాధిస్తే ఈ ప్రపంచంలో, లోకం మీద విజయం సాధిస్తాము. మరి స్వర్ణయుగం కూడా అంతే కదా. అక్కడ అందరూ యజమానులుగానే ఉంటారు. చక్రవర్తి, మహారాణి, ఎంప్రెస్ వాళ్ళందరూ విజయులుగానే ఉంటారు. అందరూ ఐక్యతతో ఉంటారు. ప్రకృతి కూడా ఐక్యతతోనే ఉంటుంది. ప్రకృతి పంచతత్వాలు కూడా ఐక్యతతోనే ఉంటాయి. అందరూ ఐక్యంగా ఉంటారు, ఒకే కుటుంబంలా. మరి దాది ప్రకాష్ మణి నిన్ను చెప్పారు, ఎలాంటి అనారోగ్యమైనా మీ యొక్క అతిథి అనుకోండి, మీ గెస్ట్ అనుకోండి. మరి నాకేవైనా ఇబ్బంది ఉన్నప్పుడు, ఏదైనా అనారోగ్యము, వ్యాధి వచ్చినప్పుడు నాకు ఇది అవసరం, నేను ఇందులోంచి వెళ్ళాలా, ఎందుకు వెళ్ళాలి అనుకోవటం కాదు. ఎందుకంటే ఇదంతా ఇదంతా ప్రకృతి కదా, శరీరం కూడా ప్రకృతే. మరి ఇందులో నేను పాస్ అవ్వాలి. మరి ఈ యొక్క స్వర్ణయుగంలో ప్రకృతి కూడా సేవాదారిగానే, సేవకునిలానే ఉంటుంది. సంపూర్ణమైన సంతోషాన్ని ఇస్తుంది. అక్కడ ఎలాంటి వైపరీత్యాలు ఉండవు. ప్రకృతి వైపరీత్యాలు, అందరూ సంతోషంగానే ఉంటారు. ఎందుకంటే అది సతోగుణమైన నేచర్, స్వభావం మనుషుల్లోనూ ఉంటుంది, మరి ప్రకృతిలోనూ ఉంటుంది. మనం ఒక్కసారి విజయులుగా అయిన తర్వాత ఇది పెద్ద విషయం ఏమీ కాదు కదా. మన టెస్ట్ పేపర్ ఒకసారి పాస్ అయ్యామంటే పాస్ అయిపోయినట్టే కదా. ఇది ఈజీనే. మరి నాకు తెలుసు నెక్స్ట్ టైము మళ్ళీ అదే దృశ్యం వస్తే మళ్ళీ రాదు, అదే ఇంకొకటి డిఫరెంట్గా వస్తుంది, వేరేది వస్తుంది. కానీ అది వచ్చిందా మనకు తెలిసిపోతుంది కదా. గుల్జార్ దాది చెప్పారు, మరి చెప్పినట్టుగా ఒకళ్ళెవరో చాలా కోపంలో ఉన్నారు. మరి కోపంలో ఉన్న తర్వాత మన మీద వాళ్ళు కోపం తెచ్చుకొని గట్టిగా మాట్లాడితే నేను శాంతంగా ఉండాలి. ఎందుకంటే ఇది నా టెస్ట్ పేపరు. ఈ టెస్ట్ పేపర్లో నేను గౌరవంగా పాస్ అవ్వాలి. ప్రతి పరిస్థితిలోనూ నన్ను నేను గుర్తు చేసుకోవాలి. నేను విజయుని కావాలి. ప్రత్యేకంగా నా ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ముఖ్యము. నాలో ఫీలింగ్స్ ఎప్పుడు పెడదారి పట్టకూడదు. నా ఫీలింగ్స్ బాగోకపోతే, మరి నేను అలసిపోతే, నాకు ఏది వద్దు అనుకుంటే అర్థం ఏంటి? మనం ఆ ఫీలింగ్స్ ని కూడా దాటి
వెళ్ళాలి. ఎంతగా అయితే మనం అది చేస్తూ ఉంటామో ప్రీతి బుద్ధితో విజయవంతంగా నిరంతరం చేస్తూ ఉంటాము. నన్ను నేను గుర్తు తెచ్చుకుంటూ ఉంటాను. ఇది ఇంకొక పేపరు, ఇది కూడా గడిచిపోతుంది. ఇది ఓన్లీ తాత్కాలికమే. ఇది పోతుంది, అయిపోతుంది అనుకున్నప్పుడు అది మనతో స్వయంతో మొదలవుతుంది. అంతర్లీనంగా చాలా చాలా ఆ నమ్మకము, ఆ ప్రేమను కొనసాగించటానికి చాలా చాలా అంతర్ముఖంగా చాలా కృషి కావాలి. మరి ఎన్నో మనం సేవ చేస్తున్నప్పుడు రకరకాల సంస్కారాలు చూస్తాం, రకరకాల పరిస్థితులు చూస్తాం. అలానే అలానే ప్రకృతి కూడా ఎలా అయితే మనం విజయవంతంగా స్వరాజ్యాధికారిగా అవుతూ ఉంటే మనం సేవ చేయటమే కాదు, నిరంతరం సేవ చేస్తూనే ఉంటాం. ప్రతి ఆలోచనలోను, ప్రతి సంకల్పంలోను ఇది ఎంత గొప్ప రచన ఇలా అనుకోవటం వల్ల చాలా ఆకర్షణీయంగా ఉంటుంది మన ప్రయాణం. మనకు సంతోషంగా ఉంది. ఎంతో వేల మంది మనం కలిసి ఇది కలిసి చేస్తున్నాం. ఎక్స్పెరిమెంట్ అభ్యా పరీక్ష సాధన కూడా చేస్తున్నాం. నిన్న ఒక సిస్టర్ చెప్పారు, నాకు తెలియదు తను కూడా వింటున్నారని. తను అడిగారు, తనలో ఉన్న మార్పు, తన ఆలోచనలు, తన జీవితం ఎంతో అభివృద్ధి చెందాయని చెప్పారు. మరి ఎంతో మంది కూడా ఈ ప్రయాణంలో మనతో కలిసి ఈ యొక్క అమరయాత్రలో కొనసాగుతారు. మనం హిందీలో దీన్ని అమర కథ అంటాము. మరి అమరపురికి ఈ అమర కథను మనం అందరికీ వినిపిస్తున్నాం. అది మనం అమరత్వాన్నే కాకుండా స్వరాజ్య అధికారాన్ని కూడా పొందుతున్నాము. ఎందుకంటే గుర్తుంచుకోండి, మన ప్రయాణం స్వరాజ్యాధికారంతోనే మొదలు పెట్టాము. అవునా? ఆత్మ మరి ఆ తర్వాత సృష్టి చక్రం, ఈ ప్రయాణంలో ఇప్పుడు మళ్ళీ మనం అంటున్నాం తిరుగు ప్రయాణం అంటున్నాం. అంటే మనం మొదలుపెట్టిన విధానము, ప్రయాణం ఇప్పుడు మరి పూర్తి చేయనున్నాం. ఈరోజు ఈ రాత్రి మనం ఈ సాయంత్రం మనం తిరిగి అంతా చూసుకుందాం. అంటే నేను పూర్తి చేశాను, నేను పర్ఫెక్ట్‌గా చేశానని అందరూ అనకపోయినా మరి మీకు తెలుసు మీరు ఎక్కడ ఇంకా ఎక్కువ అటెన్షన్ పెట్టాలి, ఎక్కడ మీరు ఎక్కువ డిసిప్లైన్‌గా క్రమశిక్షణలో ఉండాలి, ఎక్కడ భర్తీ చేసుకోవాలి అనేది లక్ష్యం మీకు ఉంది. మరి మీరందరూ ఈ లక్ష్యాన్ని పెట్టుకోండి. ఈ ఇది ఈ విధంగా సంపూర్ణంగా చేయటానికి 100% పూర్తి చేయటానికి ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే సద్గురు బాబా ఉన్నారు. నేను ఈరోజు అనుకుంటున్నాను, ఎవరి ముందు తండ్రా, టీచరా, సద్గురా, ఈ ముగ్గురులో ఎవరు ముందు? నాకు వెంటనే అనిపించింది సద్గురువే ముందు అనిపించింది. ఎందుకంటే సద్గురువే యజ్ఞాన్ని మన కోసం ముందు రచించారు. యజ్ఞాన్ని రచించిన తర్వాత మనం యజ్ఞంలో భాగస్వాములయ్యాము. మన సేవలు, మన ధనము, మన మన ఈ యజ్ఞానికి మనం అంకితమయ్యాము. ఆ తర్వాతే సద్గురు తండ్రిగా అయ్యారు మనకి. ఆ తర్వాతే టీచర్గా అయ్యారు, టీచర్గా చదివించారు. మొదట యజ్ఞము కదా, ఆ తర్వాత కుటుంబం, ఆ తర్వాత పరివారం, ఆ తర్వాత యూనివర్సిటీ, స్కూలు. మరి సద్గురువు మనకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. మనల్ని మనం అర్పించుకోవటానికి, మనం ఏదైతే అర్పించగలమో యజ్ఞానికి అది చేయగలుగుతున్నాం. దానివల్ల మనకు అధికారం వస్తుంది. స్వరాజ్య అధికారమే కాకుండా ఉన్నత స్థితిని స్వర్ణ యుగంలో పొందగలుగుతాము. విశ్వరాజ్యాధికారాన్ని కూడా, స్వరాజ్యాధికారంతో పాటు రాజ్యాధికారాన్ని కూడా పొందగలుగుతాం. ఇందులో ఎంతో ఆలోచిస్తూ మళ్ళీ తిరిగి వెళ్ళాలి. నేను ఎక్కడున్నాను ఈ ప్రయాణంలో, మనం ఉన్న దీవెన మనందరం కలిసే ఉన్నాం, మనందరం కలిసే చేస్తున్నాం. ఓం శాంతి.
Shanti. So it was a wonderful sharing by Didi, and as you all know that we are today ఇది 30th చాలా of మంచి January, so we are బాగా పంచుకున్నారు మనతో. almost the month. దీది So ఈ it's నెల చివరిలో ఉన్నాము. with ఇది our this చాలా Dr. Martin Luther గొప్ప నెల. King. I'm sure ఈ you all enjoyed అమర it. కథ We still have మనందరం one go, చాలా ఎంజాయ్ and చేశాము. yes, next ఇంకొక month రోజు ఉంది. ఎంతో and ప్రశంసలు కూడా అందుతూ ఉన్నాయి. ఎంతో మందికి అనుభవాలు కూడా పొందారు. మీరు మీ అనుభవాలను మాతో పంచుకుంటే మేము చాలా బాగుంటుంది. ఈరోజు మీకు గుర్తు చేస్తున్నాం. ఈరోజు డాన్స్ కూడా ఉంది, ఆ వ్యక్తి జాయ్ డాన్స్. మరి మొదలు పెట్టే ముందు ఈ రోజు ప్రయాణం మీకు వచ్చే నెల గురించి, వచ్చే నెల సిరీస్ గురించి చెప్తాము. మరి జూన్ నెల మమ్మ గురించి మరి మనం నెక్స్ట్ మంత్ ఏం చేస్తున్నామో చూద్దాం. Smriti Swarup, the embodiment of awareness. Let us take a step of wisdom towards our perfect and complete stage by understanding the journey of our 4 ancestor souls. Dadi Janki, Didi Manmohini, Dadi Gulzar, and our beloved Mama. In this auspicious month of June, ఈ we మహత్తరమైన జూన్ నెలలో powerful inner state of awareness and become Smriti Swarup. అవగాహన చేసుకుందాం మన అంతర్ముఖ స్థితిని, స్మృతి స్వరూపాన్ని. ఈ వ్యక్తి పరివారంలో స్మృతి స్వరూపం జూన్ నెల అంతా అంతర్ముఖత. Om Shanti. So I'm sure you'll like the topic, right? Smriti ఓం Swarup. శాంతి. మీ అందరికి ఈ టాపిక్ నచ్చింది కదా, స్మృతి స్వరూపం. మరి మనం పూర్వజాత్మలాగా మనం అవ్వాలి. ఇది చాలా అద్భుతమైన ప్రయాణం ఈ జూన్ నెలలో. మరి మీ అందరిని మీరు స్వాగతించుకోండి. మరి మిగతా బీకేలను, బాబా చిల్డ్రన్స్ కూడా స్వాగతించండి మనతో ఈ ప్రయాణంలో కొనసాగటానికి. జూన్ స్మృతి స్వరూపం ఈ వీడియో, ప్రమోషనల్ వీడియో మీకు ఈమెయిల్ ఈ లింక్ పంపిస్తాను. మరి ఈ యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంటుంది. బాబా పిల్లలందరితో షేర్ చేసుకోండి, దాని ప్రయోజనాన్ని తీసుకోండి. ఇప్పుడు మనం ఈ ప్రయాణంలో మన ఇద్దరి దేవదూతలను, పరిస్థాలను ఆహ్వానిద్దాం. Step 30, creating a culture of love. 30వ అడుగు, ప్రేమ యొక్క If I'm pleased, విధానాన్ని, కల్చర్ను తయారు చేసుకోవటం. my study is over, and that I have had the chance to visit. వెతికేవారు అనుకుంటున్నారు, మరి నేను నా ఛాన్స్ అయిపోవచ్చింది. నేను మధువనాన్ని అనుభవం చేశాను. మధువనంలో ఎంతో నేర్చుకున్నాను. నాకు అనిపిస్తుంది చిన్న ఆందోళన కూడా వస్తూ ఉంది. మరి మొట్టమొదటి రోజు నేను ఈ యొక్క తలుపు దగ్గరికి వచ్చినప్పుడు, అద్భుతమైన తలుపు దగ్గరికి నేను అనుకున్నాను, మరి ఈ దారి మర్చిపోవచ్చేమో. మరి సంగమయుగంలో ఈ దారిని మర్చిపోతే మళ్ళీ ఈ కలియుగంలో పడిపోతానేమో అనుకున్నాను. అప్పుడు ఈ డోర్కి దారి తెలియదు కదా అనుకున్నాను మొట్టమొదటి రోజు. బాబా చెప్పారు, మరి ఇది అంతా
మన చేతుల్లోనే ఉంటుంది, మీ చేతుల్లోనే ఉంటుంది. మన శ్రీమతాన్ని అనుసరిస్తే మరి ఈ రాజయోగాన్ని అభ్యాసం చేస్తే నా రోజువారీ దినచర్యలో నన్ను నేను ఈ యొక్క బాబా యొక్క నిరంతర సహచర్యాన్ని పొందుతూనే ఉంటాను అని బాబా చెప్పారు. మరి బాబా నవ్వుతూ నా వంక చూశారు. కళ్ళు ప్రేమతో నిండి ఉన్నాయి. బాబా నాకు గుర్తు చేశారు, నేను ఇక్కడ అవసరం లేదు, బాబాతో ఉండాలి అంటే మా గుండె ఆగిపోయింది ఒక్క క్షణం. మరి నేను ఎప్పటి వరకు తిరిగి వెళ్ళాలి ప్రపంచంలోకి అనుకోలేదు, నా బయట ప్రపంచంలోకి. No matter where you come from, బాబా చెప్పారు, మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఒకసారి మధువనంలోకి వచ్చిన తర్వాత గేటులోకి మీరు ఎక్కడ ఉన్నా కానీ మధువన్ నివాసులే. అందువలన మధువన్ నివాసులందరూ తేలిగ్గా మరి స్మృతి స్వరూపులుగా అవుతారు. మధు అంటే తేనె, వనము అంటే వనము, ఇది తేనె వనము అని. మధువనం యొక్క స్వభావము మధురము, ప్రేమతో కూడి ఉంటుంది. మధురత్వము మధువనంలో మీరు నవ్వుతారు, ఆడతారు, పాడతారు, మీరు ఎంతో ఎంజాయ్ చేస్తారు, సుఖాన్ని పొందుతారు. తండ్రి కూడా పిల్లలను చూసి చాలా సంతోషపడుతున్నారు. వాళ్ళు వాళ్ళ హాయిని చూసి బాబా కూడా సంతోషపడుతున్నారు. ప్రేమ అందరినీ బాబా వైపుకు నడిపిస్తుంది. మధువనం పిల్లలందరినీ ఆకర్షిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీరు ప్రాక్టికల్ గా భగవంతుని పరివారంగా ఉంటారు, నివసిస్తున్నారు. మధువనం అంటే ప్రేమ సాగరము. ఇక్కడ అమితమైన ప్రేమ అందరి హృదయాల నుండి వస్తుంది. అందరి హృదయాలు చాలా పెద్ద హృదయాలు, చాలా ఓపెన్ గా ఉంటాయి, పెద్ద మనసుతో ఉంటాయి. పిల్లలు బాబా హృదయేశ్వరుడైన బాబాతో హృదయాభిరాముడైన బాబా, హృదయేశ్వరుడైన బాబా హృదయంలో పిల్లలు ఉంటారు. ఈ ప్రేమలోనే పిల్లలకు ఆత్మిక జన్మ లభిస్తుంది. మరి ఈ ప్రేమే పిల్లలను పాలన ఇస్తుంది పిల్లలకు. మరి మధువనంలో అన్ని ప్రేమ వల్లనే సాధ్యపడుతున్నాయి. ఈ ప్రేమ ప్రపంచంలో పిల్లలు ప్రేమలో తమను తాము కోల్పోతారు, మరచిపోతారు. ప్రేమ నిరంతరం మరి పిల్లల దృష్టి బిందువు నుండి అలా నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. వాళ్ళ అందమైన నవ్వుల రూపంలో వాళ్ళ తిరిగి సేవా కేంద్రానికి వెళ్ళేటప్పుడు ఈ ప్రేమను తీసుకొని వెళ్తారు. మధువనం అంటేనే లైట్ హౌస్, మైట్ హౌస్. మరి ఈ లైట్ హౌస్ యొక్క లైట్ అందరి ఆత్మలపై పడుతుంది. ప్రపంచంలోని వ్యక్తులు, ఈ ప్రపంచంలోని వారందరికీ ఈ ప్రేమ ప్రవాహం తాకుతుంది. మధువనం నుండి మధువనం యొక్క తరంగాలు ఈ ప్రపంచంలో వ్యాపిస్తున్నాయి. It is time to return to the world. మరి ఇది మనం తిరిగి ఇంటికి వెళ్ళే సమయం ఆసన్నమైంది. మరి ప్రపంచం తన యొక్క
పవిత్రమైన స్థితికి చేరుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అన్నారు. మరి నేను నా యొక్క స్నేహితుడైన బాబా వంక ఒక చివరిసారిగా చూశాను. చాలా ధన్యవాదాలతో చూశాను. నేను లేచి నుంచున్నాను నా తిరిగి ప్రయాణం చేయటానికి, తిరిగి ప్రయాణం కొనసాగించడానికి. నాకు తెలుసు నేను మధువన్కి మళ్ళీ భవిష్యత్తులో వస్తాను. ఇంకా ఎక్కువ పాలన ఈ యొక్క అద్భుతమైన ప్రదేశం నుండి తీసుకోవడానికి వస్తానని నాకు తెలుసు. మరి ఇంకా నాకు తెలుసు నేను ఎప్పుడు బాబా నుండి దూరం అవ్వను అని, ఒక క్షణం కూడా దూరం అవ్వను అని నాకు తెలుసు. నేను మళ్ళీ తిరిగి ఆ అద్భుతమైన ద్వారం ఏదైతే ఉందో కొన్ని రోజుల క్రితం ప్రవేశించిన ద్వారం అక్కడికి వచ్చాను. ఆ ద్వారాన్ని తెరిచి ఆ తలుపు నుండి బయటికి వచ్చాను. నా చెప్పులు వేసుకొని మళ్ళీ ఈ ప్రపంచంలోకి తిరిగి రావటం మొదలు పెట్టాను. ఈ ఉన్నతమైన కార్యం నా చేతుల్లో నా ముందే ఉంది. నేను చేయాల్సిన ఉన్నత కార్యం, ఉన్నతమైన సేవ. So we'd like to invite Sister Mira to come with and join us. Om Shanti. ఇప్పుడు సిస్టర్ మీరాని పిలుద్దాం, And everybody. ఆహ్వానిద్దాం. ఓం శాంతి. Nice to be back. Om Shanti. Om Shanti. Om Shanti. Welcome. Welcome. So Mira, we all know that when we come back from Madhavan, మీరాబేన్, మరి మధువనం నుండి వచ్చిన తర్వాత మనందరం మన మనసు సరి చేసుకుంటాం. ఒక రాకెట్ షిప్ ఎక్కడికో పైకి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత ఈ ప్రపంచంలోకి అన్ని తనిఖీ చేస్తున్నట్టు మనం చూసుకుంటా ఉంటాము. మరి ఈ సాయంత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కనుక మీరు మధువనం నుండి నేర్చుకున్నది మాతో పంచుకుంటే, మీ జీవితంలో ప్రాక్టికల్ గా ఏమి సాధన చేస్తున్నారు, మధువనం నుంచి తీసుకువచ్చిన వాటిని మరి ఎలా చేస్తున్నారు, ఎలా చేయగలుగుతున్నారు అనేది మాతో చెప్తే మీకు బాగుంటుంది. మీరు ఏం చెప్తున్నారు, మరి కథలో చెప్పినట్టుగా నవ్వటం, ప్రేమ, అదంతా మధువనంలో బాబా నుండి అనుభవం చేసాం. అది మధువనంకే మితం కాదు, ఆ ప్రేమ మరి ఇప్పుడు కూడా నేను అనుభవం చేస్తూనే ఉన్నాను. మనకు ఇలాంటి ప్రత్యేకమైన అనుభవాలు ఉన్నప్పుడు రెండు విషయాలు మనసులోకి వస్తాయి. ఒకటేమో నేను ఎలా ఇది కొనసాగిస్తాను భవిష్యత్తులో, మరి నేను ఉండే దగ్గర, అలానే అది మరి మిగతా వాళ్ళతో ఎలా పంచుకోగలుగుతాను, ఎందుకంటే ఇది చాలా అద్భుతమైన అనుభవం. మరి మంచి అనుభవాన్ని మనం ఎప్పుడు గుర్తు చేసుకున్నా మన మిగతా వాళ్ళతో పంచుకోవాలనిపిస్తుంది కదా. మరి ఈ విధానం నేను మధువనంలో ఏదైతే అనుభవం చేశానో, బాబా నాకు ఇచ్చిన అనుభవాన్ని, బాబా ఇచ్చిన దాన్ని మరి మధువనంలో ఎలా జరుగుతుంది, బాబా చెప్పిన శ్రీమతం ఆధారంగా, అన్నిటి మర్యాదల ఆధారంగా, జీవన విధానం అనొచ్చు, ఇవన్నీ అదంతా ఎలా ఉన్నాయో మధువనంలో అవన్నీ ఇక్కడ కూడా అనుసరిస్తున్నాం. శ్రీమతాన్ని, మర్యాదలను, దినచర్యను సరిగ్గా నాతో నేను మెయింటైన్ చేయగలిగితే, పాలన చేయగలిగితే, అది సహజంగా అందరితో కూడా ఉదాహరణగా నిలుస్తాను అందరి ముందు. మరి నాకైతే కొంచెం సమయం పట్టింది. కొన్ని ఏళ్లలో నేను బ్రాహ్మణ జీవిత విధానాన్ని, టైం టేబుల్ ని, రోజులు నేను పెట్టుకోగలిగాను. అమృతవేళ మెడిటేషన్ మొదలుపెట్టి మురళి చదవటం రోజు, తర్వాత ట్రాఫిక్ కంట్రోల్ చేయటం రోజంతా, ఆ తర్వాత రోజును మెడిటేషన్తో, గుడ్ నైట్ మెడిటేషన్తో ముగించటం. మరి ఈ యొక్క దినచర్య అనేది నాకు ఏర్పడింది. మరి నా మధువనంలో అనుభవాలను నేను రోజువారీ దినచర్యలో ఈ విధంగా నేను కలుపుకున్నాను. నేను దీన్నే మిగతా వాళ్ళతో కూడా తెలియజేస్తున్నాను.
మనం ఈరోజు మురళి కూడా విన్నాం కదా, 31వ తేదీ మురళిలో మరి అమర కథ గురించే మాట్లాడారు. మరి ఎలా అయితే సేవా కేంద్రాలు గొప్ప తీర్థయాత్రలో బాబా చెప్పారు. మరి బాబా మన ఈ ప్రయాణం కోసం, ఇంటర్వ్యూ కోసం నేను రెడీ అయ్యా. నాకు నిజంగా అనిపించింది ఎలా బాబా సరిగ్గా మనం మాట్లాడేదానికి, మనం చేసేదానికి, మన జీవితంలో బాబా ఎలా కనెక్ట్ చేస్తున్నారు మురళిని. బాబా ఉన్నారు మరి అలా, అందుకనే అనిపిస్తుంది. మరి సేవా కేంద్రాల్లో కూడా కొంతమంది మధువనానికి వెళ్ళగలిగారు, కొంతమంది ఏదైనా కారణాల వల్ల వెళ్ళలేకపోయారు, కొంతమంది కొత్త వాళ్ళు ఇంకా మధువన్ని చూడలేదు. మరి సేవా కేంద్రాలు, సెంటర్స్ ఏవైతే ఉన్నాయో మరి ఆ సెంటర్స్ కు వాళ్ళకు వెళ్ళగలిగితే, వాళ్ళకు అవకాశం ఉంటే ఆ వాతావరణాన్ని, ఆ యొక్క ఆ ఐక్యతను మధువనంలో ఏదైతే ఉందో దాన్ని అంతటిని ఇక్కడ కూడా మనం మధువనాన్ని కాపీ చేయడానికి సెంటర్స్ కూడా ప్రయత్నించవచ్చు. మధువనికి మధువనమే కానీ మధువనం లాగా మనం కాపీ చేయటానికి ఎంతగా కుదిరితే అంతగా అలాంటి వాతావరణాన్ని తయారు చేయొచ్చు. ఆ పవిత్రతను, ఆ ప్రేమ వాతావరణాన్ని, అనుభవాన్ని మనం తయారు చేసుకోవచ్చు. అలానే దినచర్యలను కూడా పెట్టుకోవచ్చు. మరి ఎన్నో ఏళ్ళుగా నేను బాబా చెప్పిన విధానంగా నేను అనుసరిస్తున్నాను. మరి నేను అదే అన్నిటినీ చేయటానికి సాధ్యమయ్యే విషయం. మరి నిజమే, ఇది మనం మధువనం నుండి తెచ్చుకునే బహుమతి సెంటర్కి తీసుకొస్తాం, మరి ఫ్యామిలీకి తీసుకొస్తాం. మరి అన్ని సెంటర్లు మినీ మధువనాలు తయారు చేయటం కోసం కృషి చేస్తూ ఉన్నారు, మిగతా వాళ్ళకు అనుభవాన్ని ఇవ్వటం కోసం. ఇది మంచి ఇలాంటి గిఫ్ట్ ఈ ప్రపంచానికి మనం తయారు చేస్తున్నాం. బాబా చెప్తున్నట్టుగా మీ ప్రతి ఇల్లు కూడా మరి స్వర్గధామాలు అవుతాయి. మరి సెంటర్స్ దీనికి ఉదాహరణ. బాబా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ సెంటర్స్ కి వచ్చి అనుభవాన్ని కొంతైనా పొందుతున్నారు. మరి థ్యాంక్ యూ, మీరు మాతో వచ్చి విషయాలన్నిటినీ మాతో కలిపి పంచుకున్నందుకు. మనందరం థ్యాంక్ యూ. మనందరం ఒకే ప్లేస్ లో ఉన్నాం. జూమ్ దామనండి, ఏదైనానండి, జూమ్ లో మనందరం కలిసి రోజు సాయంత్రం హాయిగా ఉంటున్నాం. ఓం శాంతి. Just as you were speaking about the timetable, I was remembering when I first went to Madhuban, in the courtyard in that area, I think it was by the history hall, they have the timetable so clearly written about the lifestyle, and that bringing that timetable and making it firm is what creates the vibrations and what creates these mini Madhubans. So beautifully spoken. Thank you so much for your sharing. Thank you. And so our quest for tomorrow, as we say, we're almost at the end. And so our quest for tomorrow at the godly dawn at Amrit Vela, in the flow of love, అమృత వేళ కోసం ప్రేమ యొక్క నిశ్శబ్ద ప్రవాహంలో నా హృదయం ఓపెన్ అయింది. నేను భగవంతుని ప్రేమలో లీనమవుతాను. సైలెంట్ ప్రవాహంలో నా హృదయం ఓపెన్ అయింది. భగవంతుడి ప్రేమలో నేను ఇప్పుడు లీనమవుతాను. భగవంతుడికైనా హృదయం తెరిచి ఉంచాను. నేను భగవంతుడి ప్రేమలో లీనమవుతాను. రేపు ట్రాఫిక్ కంట్రోల్ కోసం నేను పవర్ హౌస్ మధువనం నుండి కాంతిని అందుకుంటున్నాను, ప్రకాశాన్ని తీసుకుంటున్నాను. నేను పవర్ హౌస్ మధువనం నుండి ప్రకాశాన్ని పొందుతున్నాను. మరి సాయంత్రం పరివర్తన స్వరాజ్యాధికారిగా అయ్యే ఈ ప్రయాణంలో మనం కలిసి ప్రయాణిస్తున్నప్పుడు మీ ప్రధాన అభ్యాసం లేదా మీ పరివర్తన హై పాయింట్ ఏంటి? మరి ఈ ప్రయాణం చివరికి వచ్చాం కాబట్టి మీ యొక్క హై పాయింట్ ఏంటి? మీ పరివర్తన ట్రాన్స్ఫర్మేషన్ లో మీరు నేర్చుకున్నది ఏంటి? మీ అనుభవాన్ని వివరించే 8 పదాలు రాయండి, లేదా మీకు కలిగిన భావాలను వివరించే ఏదో ఒక పదాన్ని చిత్రీకరించండి. ఓం శాంతి. రేపు మిమ్మల్ని తిరిగి కలవటానికి ఎదురు చూస్తూ ఉంటాము. నమస్తే. ఓం శాంతి.
Om Shanti. Thank you very much. And special thank you to Sister Meera. It was wonderful having you for 3 days. And of course, thank you to Sister Julia and Sister Rita. Also, want to request everyone, if you had been doing this little drawing or putting together some pictures after doing your homework, we would love ఓం to శాంతి. receive an email. మీరు హోంవర్క్ మీరు 8 పదాల బొమ్మలు రోజుకి ఇస్తూ ఉంటే A Vyakti మీరు Parivar మాకు పంపించండి. మేము వాటిని పోగు చేస్తున్నాం. ఆ వ్యక్తి పరివార్ gmail.com మాకు మీరు పంపించటం చాలా బాగుంటుంది. రేపు చివరి రోజు ఈ సిరీస్ లో మరి మేము ఇంకా స్పెషల్ కూడా ఉంది. మరి మిస్ అవ్వద్దు. ఈరోజు ఆదివారం కాబట్టి ఆ వ్యక్తి ప్రయాణంలో మరి ఎంతో సంతోషంగా గడిపే సమయం. మన ఏంజల్ గైడ్ ని పిలుద్దాం. మీరా, సిస్టర్ మీరా మనం ఏం చేస్తున్నాము అనేది మనకు తెలియజేస్తారు. ఈరోజు డాన్స్ డే. Om Shanti. ఓం శాంతి. Can you hear me there? Okay. Om Shanti. Good evening, Avyakti Parivar. Good evening, Sister Mohini. Today we have a very special rhythm for you. ఆ వ్యక్తి పరివారానికి Latino music. Last week we had Brazilian గుడ్ ఈవినింగ్. సాయంత్రం లాస్ట్ వీక్ సల్సా జరిగింది. from Colombia, and this ఈరోజు very popular song in Colombia. It's called La Pollera Colorada. It means the red skirt, and it's a very, very, very popular folk dance from Colombia. It's a blend of ఇది ఫోక్ డాన్స్ కొలంబియా నుండి. cultures, including the indigenous from Colombia. And so we invite Sister Juliana, a young సిస్టర్ జూలియాని ఆహ్వానిద్దాం. కొలంబియాలో ఉన్న కుమారి ఈ డాన్స్ ను మనకు చూపిస్తారు. ఆ వ్యక్తిలో పరివారం అందరూ నించొని ఈ డాన్స్ ను ఎంజాయ్ చేయండి. కొలంబియన్ సాంగ్. ఓం శాంతి. సిస్టర్ జూలియానా. स्वर्णिम भारत सपनों का, प्यारा भारत अपनों का। स्वर्णिम भारत सपनों का, प्यारा भारत अपनों का। वसुंधरा पर देखो वो साकार हो रहा है। सतयुग देवी देवों का महाराज हो रहा है। सतयुग देवी देवों का महाराज हो रहा है। महाराज
नीले नभ के नीचे अपना एक भारत मुस्का रहा। पूरब पश्चिम उत्तर दक्षिण सुखद स्वर्ग लहरा रहा। पावन प्रकृति के आंगन वैकुंठ वास हो रहा है। सतयुग देवी देवों का महाराज हो रहा है। सतयुग देवी देवों का महाराज हो रहा है। महाराज हो रहा है। मनमोहक है छटा निराली चारों ओर खुशहाली। ओ रंग बिरंगी फुलवारी है, डाली डाली हरियाली।